కేటీఆర్ సార్ కొడుకు హిమాంశు బాబు యాదే కదా అందరికి తాత నాయనలకు సమానంగా మంచి పేరు తెచ్చుకుండు పబ్లిక్ లా. అప్పట్లో సొంత పైకంతోని సర్కారీ స్కూల్ దత్తత తీసుకొని బాగు చేపించి మంచి పేరు తెచ్చుకుండు కదా. ఇక ఇప్పుడు గీ పని చేసి మళ్ళీ పారి వారేవా అనిపిస్తుండు. ఓహో, కేసీఆర్ సారు టోపీ పెట్టుకొని ఎవలతోనో చెట్లు నాటిపిస్తుండు అని చూస్తారా? చక్కగా చూడుర్రి, మన్మడు హిమాంశు బాబు మంచిగా తాతతో కలిసి చెట్లు నాటుతుండు. చేతిలో పారబట్టి దొవ్వుతుంటే అట్లా కాదు ఇట్లా బిడ్డ అని దగ్గరుండి మరి నేర్పియబట్టిండు కేసీఆర్ సారు. షానొద్దులకు కేసీఆర్ సారు కూడా మన్మంతో కలిసి ఇట్లా కనిపించుడుతోని చూసిన వాళ్ళంతా ఇరుగా షేర్లు చేయబట్టిర్రి వీడియోను. కొందరేమో ఎంత అయినా ఏదైనా పెంపకంలోనే ఉంటది, పిల్లలకు మంచి నేర్పిస్తే దేవుడు కూడా మనకు మంచిగా చేస్తాడు. ఇవాళ రేపు బిల్డింగ్ల కోసం చెట్లు నరకంగా చూసినాం గాని ఇట్లా చెట్లు పెంచాలి అనేది ఏదో ఒక మాట వరుసకు కాకుండా దగ్గరుండి చేపిస్తున్న కేసీఆర్ తీరే అలాగా అని కామెంట్లు చేస్తుర్రు. వానకాలంలో రోడ్ల మీద బురద మడుగులు ఎంత కామనో, అధికారం లేని పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఎమ్మెల్యేలు రూలింగ్ పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చుడు అంతే కామన్. కాకుంటే కొన్నిసార్లు ఎటమటమై పదవులే పోవచ్చు, ఇంకొన్నిసార్లు దినదిన గండం అన్నట్టు రోజులు లెక్క పెట్టుకుంటుండొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ లకెళ్ళి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి గట్లనే ఉందంటుర్రు. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లో చేరిన జంపు జిలానీల మీద సుప్రీంకోర్టులో కేసేసింది బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎంబడే పదవులకెళ్లి దించేటట్టు స్పీకర్ సారుకు ఆర్డర్లు ఇయ్యుండ్రని కోరింది. పార్టీ ఫిరాయింపులు చేసి వేరే పార్టీలో చేరిండ్రు. ఇప్పటికి 9 నెలలాయే స్పీకర్ సార్కు ఫిర్యాదు చేసి, కానీ ఆయన ఏం చర్యలు తీసుకుంటలేడు. దయచేసి మీరు స్పీకర్ ను చర్యలు తీసుకునేటట్టు ఆదేశించగలరని పిటిషన్ వేసిండ్రు. వాళ్ళ మీద అనర్హత వేయాలని ఇదివరకు కేశం మేఘా చంద్ర కేసుల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూయించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంలకు పోయే వరకు సురుకు తగిలినట్టు అవుతుందట పార్టీ మారిన జంపు జిలానీలకు. ఏడపది ఊడిపోతుందో అని బూగులు పడుతుండ్రట. ప్రతిపక్షంలున్న ఇలువన్ను ఉండేది, కాంగ్రెస్ లుంటే పబ్లిక్ లో ఇలువలేదు, పార్టీలో గానులేదు. అట్టిగా పార్టీ మారి ఆగమైనమని మొదల పడుతుందని తెలుస్తుంది. కొందరైతే మంత్రి పదవులు వస్తాయన్న ఆశతోటి పోతే వాళ్ళకు కూడా మొండి చెయ్యే చూయిస్తుండ్రని తేల్చే వరకు ఇంకింత కుమిలిపోతుండ్రట. అటు క్యాడర్ దేక్తలేదు, ఒక్క లీడర్ సక్కగలేడు. ఈ కాంగ్రెస్ లో చేరి మన బొంద మనమే తోడుకున్నామన్నట్టు జంపు జిలానీ లోపట ఫీలింగ్స్ వస్తున్నట్టు టాకిన పడుతుంది.